ఆరోగ్యాంధ్రే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా కుప్పంలో ఏర్పాటైన డిజిటల్ నెర్వ్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానిస్తూ టాటా గ్రూప్, బిల్గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ ఏర్పాటు చేశాయి. వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసి వర్చువల్ గా రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకొచ్చే వెసులుబాటు కల్పించారు. వాటి గురించి టాటా గ్రూప్ ప్రతినిధులు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు సీఎంకు వివరించారు. కుప్పంలో మొదలైన డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు 2వ దశలో చిత్తూరు జిల్లాకు, 3వ దశలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ అధునాతన సేవల ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో వర్చువల్ గా మాట్లాడారు. ఈ సేవలను చిత్తశుద్దితో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని మార్గనిర్దేశం చేశారు. హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ హెల్త్, ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా రావాలి. ఫలితాలు ఇంపార్టెంట్. ప్రాసెస్ ఒకటే కాదు, మనందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. కానీ లాస్ట్కి వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పనిచేస్తుంది, ఏది పనిచేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం. ఒకసారి కొంతమంది డాక్టర్స్ మెజర్ చేస్తున్నారు, అందరం చేయలేకపోతున్నాం. అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. మీరు చేసింది కరెక్ట్ అవునా కాదా అని మనల్ని గైడ్ చేస్తూ వస్తుంది. ఈవెన్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మీ ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారో దీంతో సహాయంతో కరెక్ట్ గా ఆపరేషన్ కూడా చేయించే పరిస్థితికి వస్తాం. ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్. మీరు ఫస్ట్ బ్యాచ్ లో మీరు చేరారు ఈ ప్రాజెక్ట్ లో, మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఏ విధంగా మీరు చేశారో ఇది ప్రపంచానికే ఒక నమూనాగా, ఒక మోడల్ గా తయారవుతుంది. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎక్కడున్నా నేను కూడా డాష్ బోర్డ్ లో చూస్తూ ఉంటాను.